ఈరోజు రాష్ట్రంలో మహిళల భద్రత కరువైందని గత సంవత్సరం కాలంగా గొగ్గోలు పెడతా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వంలో చలనము లేదు అని అంటే మహిళల మీద భద్రత ఎంత ఉందో వాళ్ళ యొక్క భద్రత గురించి ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. నిజంగా దారుణమైనటువంటి పని ఏంటంటే మహిళ మీద అఘాయిత్యం జరిగిన వెంటనే కన్సర్న్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక మహిళగా హోమ్ మినిస్టర్ కూడా స్పందించట్లేదు అని అంటే ఈ మహిళలకు భద్రత ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో సుమారుగా 200 పైచిలుకులుగా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగితే వాటికి ఎక్కడా కూడా ఇంతవరకు కూడా దాని మీద యాక్షన్ లేదు. ఎందుకని అడుగుతా ఉన్నాం? మీ పాలన మహిళలకి భద్రత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని మహిళామణులు ఓట్లు వేస్తేనే ఈరోజు మీరు గద్దెనెక్కినటువంటి మాట మర్చిపోయారా అని అడుగుతా ఉన్నాం. మహిళల యొక్క ఉసురు ఊరికే తగలదు. నిజంగా అనంతపురం జిల్లాలో ఆ మహిళని 6 నెలల కాలంగా వేధిస్తూ ఉంటే ఆ పాపని నిజంగా తల్లిదండ్రుల యొక్క గోడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ పని కానటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని అంటే ఈ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం. ఈ హోమ్ మినిస్టర్ గారు ఏ రాజ్యాంగంలో పనిచేస్తూ ఉంది? రెడ్ బుక్ రచించిన రాజ్యాంగ నేతలాగా లోకేష్ గారు ఫీల్ అవుతున్నారు కదా, ఆ దాంట్లో పనిచేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళలకు భద్రత లేనటువంటి ఈ ముఖ్యమంత్రిని కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే ఈ రాష్ట్రంలో పరిపాలించేటువంటి మంత్రులందరూ కానివ్వండి, ఇవాళ మంత్రుల శాఖలో మహిళా మంత్రులు ఉన్నారు. అమ్మ, కనీసం మహిళా మంత్రులుగా ఉన్నటువంటి మీరు కూడా ఈ ఆలోచన ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఏంటంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ అంటారే, ఆ విజన్ ఎలా ఉంటుందంటే ఏదన్నా పథకం ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి తీసుకురావడం అనేటువంటిది ఆయనకి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య. మరి దాన్ని ఈ రోజున సాక్షి డిబేట్లో ఆయన ఎవరో వచ్చి పాల్గొని మహిళల మీద మాట్లాడితే దాన్ని సాక్షికి ఆపాదించటం, దాన్ని ఎండీగా ఉన్నటువంటి భారతి గారి మీద ఆపాదించటం, అసలు మీరు చేసేటువంటి పనికి అతిగతి లేదు. ఇవాళ లేని వాళ్ళని, మాట్లాడే వాళ్ళని, దానికి సంబంధంలో ఉన్నటువంటి లేని వాళ్ళని కూడా ఈరోజు అరెస్టులు చేస్తున్నారని అంటే ఇది మీ పరిపాలన యొక్క జీరో. మీ పరిపాలన అనేటువంటి దాన్ని సంవత్సర కాలం మొత్తం కూడా జీరో. ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా మహిళగా మాట్లాడుతూ ఉన్నాను. మహిళలకు అన్యాయం చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఈయన ఇక్కడతో ఆగిపోదు. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసుకోండి, నేర్చుకోండి. మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు సంవత్సరం కాలంలో మేము ఒక దేవుడిని కోల్పోయాము, మళ్ళీ ఆ దేవుడిని తెచ్చి గుళ్ళో పెట్టుకోవాలని చూస్తున్నారు ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా. రండి, మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీల పత్రం తీసుకొని రోడ్డు మీదకి రండి. ప్రజలు ఏమి తిడతా ఉన్నారో దాని గురించి తెలుసుకొని మీరు పరిపాలన చేయాలని ఒక మహిళగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర అనే నినాదానికి ఈరోజు మా పార్టీ తరఫున రాష్ట్రంలో ఏ రకంగా మహిళలకి నిజంగా పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. నేను ఒక్కటే సింపుల్గా చెప్తున్నా, మహిళలపై అగత్యాలు మరీ బాలికలపై చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఈరోజు ఏ రకంగా పనిచేస్తుందంటే పలానా వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయండి, వాళ్ళు ఏదైనా ధర్నా చేస్తారు, ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడి నిజాలు మాట్లాడేస్తారేమో వాళ్ళని ఖండించేయండి అని పనిచేస్తున్నారు తప్ప బయట లా అండ్ ఆర్డర్ కూడా చూడని పరిస్థితి పోలీస్ వాళ్ళకు ఉంది. నిజమా కాదా? ఈరోజు ఇన్ని అగత్యాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ గారు మహిళ, మరి ఇంతమంది మహిళలు ఉన్నప్పుడు ఒక బాలికను పరామర్శిస్తాం. ఇదే మరి ఎక్కడో కాదు, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో ఒక రోజువారీ కూలి ఆమె సెల్ఫీ తీసి పలానా టీడీపీ కార్యకర్త వల్ల నేను చనిపోతున్నానంటే ఈ రోజుకి కూడా ఎవరు పరామర్శించలేదు, ఏమీ చేయలేదు. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు జగనన్న పాలనలో ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఉన్నత స్థానంలో ఉండి మంచి రంగాల్లోకి ఈరోజు మాలాంటి మహిళలు కూడా వచ్చి మహిళలపై పోరాడుతున్నారంటే అది కేవలం జగనన్న మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మా అందరికీ నేర్పిన విధం వైఎస్ఆర్ పార్టీది ఉంది. తప్పకుండా మహిళలపై అగత్యాలు జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా న్యాయం జరిగే విధంగా మేమందరం పోరాడతాం. మీ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నారో వారందరూ కూడా కేవలం వాళ్ళ ఓట్ల కోసం ఎవరినైతే జనాలను మోసం చేసి ఈరోజు సీట్లో కూర్చున్నారో పాలన అనేది తెలియదు. జగనన్న పాలించిన ప్రతి పథకాన్ని కూడా రివోక్ చేసి ఏంటంటే పేరు మారుస్తానికి సరిపోతున్నారు తప్ప మీకంటూ స్వతహాగా ఆలోచనలు పరిపాలన తెలియదు. ఇవన్నీ కూడా మాట్లాడితే ఇలాంటివి మాట్లాడతామని మా లాంటి వాళ్ళని బయటకు రాకుండా ఆంక్షలు పెట్టి బయటకు వస్తే ఎక్కడ వాళ్ళవన్నీ కూడా మేము బయట చెప్తామని చెప్పేసి ఈరోజు చిన్న వినతి పత్రం ఈ ఒకటే కాదు, ఎంతోమందికి నిన్న మేము 4వ తారీఖున మేము MROని కలవలేము, కలెక్టర్ కలవరు. అంటే
మీ అధికారులు ఎవరు కూడా రిప్రజెంటేషన్ తీసుకోలేని ఆంధ్ర రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు ఇలా అన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా సంవత్సరం కాలంలో ప్రజలందరూ కూడా మీ అందరినీ చూస్తున్నారు. మేమందరం బయటకు వస్తే ఒక్కసారి నడుం కడితే మహిళలుగా మీ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారో కూడా మేము చూపించే రోజులు ముందున్నాయని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు కానీ హత్యలకు కానీ వాటికి నిరసనగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మహిళల తరపున పిలుపునిచ్చింది. మహిళా అధ్యక్షురాలైనటువంటి వరద కళ్యాణి గారు ఎమ్మెల్సీ గారు ఆవిడ ఈరోజు పిలుపునిచ్చి మహిళలందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ మహిళా పోరాటాన్ని విజయం సాధించారని చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకి భద్రత కలిగిస్తాము ముఖ్యంగా మాట్లాడుకోవాలి అని అంటే చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఫస్ట్ నుంచి కూడా వెన్నుపోటు రాజకీయం అనేది మీకు అలవాటు. ప్రజల్ని మభ్య పుట్టి ఏమేమి హామీలు ఇచ్చి హామీలు చేయకోకుండా మీరు మహిళల్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం మీకు ఫస్ట్ నుంచి అలవాటే. ఎందుకనంటే 40 years ఇండస్ట్రీ అంటారు, కానీ ఈ 40 years ఇండస్ట్రీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది అని అంటే ఏదైనా ఒక పథకం కానీ ఏదైనా ఒక మేలు గురించి కానీ టక్కని చెప్పేది ఏదైనా ఉంటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ప్రజలైతే ఒకటైతే చెప్పగలరు, మోసం చేసే ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కా చెప్పగలరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అదృశ్యమయ్యారని అన్నారు. వాళ్ళ కోసమే నేను పోరాడతాను, మహిళల రక్షణ కోసమే నేను నిలబడతాను, నాకు ఓటేసి గెలిపించండి, మీ రక్షణే నా ధ్యేయం, మీకోసమే నేను అని చెప్పని మైకు పట్టుకొని ఊగిపోయి అసలు నువ్వెవరు జగను అని ఒక సీఎంగా ఉన్న హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరని అడిగావు. ఈ రోజున మేము అదే మాట నిన్ను అనగలం, కానీ మాకంటూ సంస్కారం ఉంది, మేము మిమ్మల్ని అందలుచుకోలేదు, కానీ అది మీరు తెలుసుకుంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. తప్పకుండా మీరు 30,000 మందిలో ఒక్క మనిషినైనా ఒక్క మహిళనైనా తీసుకురాగలిగారా? ఫస్ట్ మేము అధికారంలో రాగానే సుగాలి ప్రీతి అనే కేసునే నేను తీస్తాను, తప్పకుండా నేను న్యాయం చేస్తాను అని చెప్పి మీరు మాట్లాడారు. అది చేయగలిగారా? ఈరోజు ఏమి చేయలేకపోయారు. మహిళల తరపున అసలు మీరు ఎక్కడున్నారో కూడా తెలియదు. డిప్యూటీ సీఎం గారంటే ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ గారని ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం చేయడానికి మీరు అధికారం తీసుకున్నారు? ఏం చేయడానికి మభ్యపెట్టి జనాల దగ్గర ఓట్లు వేయించుకున్నారు? ఇకపోతే హోమ్ మినిస్టర్ గారు అమ్మ అనే పదాన్ని కించపరిచి వంచి మాట్లాడే నీ అంత మహిళా మాతృమూర్తి నేను ఎక్కడా చూడలేదమ్మా. ఇంత మహిళ, ఇంత గొప్ప మాటకారి, నీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని అనుకోవాలి. ఎందుకనంటే మహిళలే ఇటువంటి మహిళ హోమ్ మినిస్టర్గా ఉందా అని బాధపడి సిగ్గుపడే రీతిలో ఉన్నావమ్మా నువ్వు. ఎందుకనంటే మహిళలకు ఇంత జరుగుతుంటే ఒక్కసారైనా స్పందించావా? ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టావా? లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఏది చేయిస్తావు? పోలీసుల్ని దేనికి వాడుతున్నావు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాడుతున్నావా? దేనికి వాడుతున్నావు నువ్వు పోలీసుల్ని? మహిళలకు ఏ భద్రత కలిగిస్తావు? అసలు నువ్వు హోమ్ మినిస్టర్గా ఎందుకున్నావు? అసలు ఆ పదవిని చేతగానప్పుడు దిగిపో. నువ్వు దిగిపోవాలని మేము అందరం కూడా మహిళల తరపున మేము అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అంబేద్కర్ గారికి మా మహిళల యొక్క గోడు, ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంది, ఏ విధంగా మహిళలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, బయటికి రావడానికి కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం మునిగిపోయింది అని చెప్పేసి మా గోడును వెళ్ళబుచ్చుకోవడానికి మరి మన రాజ్యాంగాన్ని సృష్టించి ఒక సమానత్వాన్ని, ఒక మనకి రక్షణ కల్పించేటువంటి ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయనకి స్టాచ్యూకి వినతి పత్రం అందించుకోవడానికి ఈరోజు ఇక్కడికి వస్తే కనీసం పోలీసు లోపలికి పంపించేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు ఇటు పోలీస్ వ్యవస్థను కానివ్వండి, అధికారులని కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఫాలో అవ్వండి, మన అంబేద్కర్ గారు రచించినటువంటి కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా మీరు ఫాలో అవ్వద్దు, ఏదైతే లోకేష్ గారు రచించారో ఆ రాజ్యాంగాన్ని మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మహిళల భద్రత చూసుకుంటే ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కానివ్వండి, ఏ జిల్లాలో కానివ్వండి, ఎక్కడా కూడా కనీసం ఒక పసికందు దగ్గర నుంచి 60 ఏళ్ళ వృద్ధురాల వరకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి, వాళ్ళకి రక్షణ లేనటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న తన్మయ్ అనే చిన్నారి, ఆ అమ్మాయి కనీసం 1 సంవత్సరం కూడా నిండల అమ్మాయికి, అటువంటి చిన్న పాపను తీసుకొచ్చి అత్యాచారం చేసి ఒక కుళ్ళిపోయిన శవంలాగా తేలుంటే అమ్మాయిని చూస్తాం నిజంగా కడుపు తెరుక్కుపోతా ఉంది. పోలీసులకి కనీసం
ఎవరైతే అమ్మాయిని ఇబ్బంది పెట్టారో అబ్బాయి మీద కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వాళ్ళకి పోలీసులకి ఒకటే చెప్తా ఉన్నారు, మీరు కేవలం వైఎస్ఆర్సీపీ నేతల్ని ఓన్లీ మాజీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని మాత్రమే టార్గెట్ చేయండి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిల్చుంటున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి కేసులు పెట్టి హింస పెట్టండి తప్ప ఎంత దుర్మార్గపు పనులు చేసినా అత్యాచారాలు చేసినా హింస పెట్టినా అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇక పోలీసు వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏ జిల్లాలో చూసుకున్నా సరే 15 ఏళ్ళ పాపని లేదు, 60 ఏళ్ళ ముసలావడం లేదు, ప్రతి ఒక్కరిని కూడా అత్యాచారం చేయడం, చంపడం, వీటన్నిటికీ వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏర్లై పారిస్తూ ఉన్నారు మద్యాన్ని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, మద్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. ఎవరు ఎక్కడైనా సరే మద్యాన్ని విక్రయించుకోవడం, తాగడం, వెళ్ళి అమానుషంగా వెళ్ళి మహిళల మీద పడి వాళ్ళ మీద దాడి చేసి ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా ఉన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, మహిళల యొక్క సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడ్డారు, 5 ఏళ్ల పాటు ఏ విధంగా పరిపాలించారనేది మనందరం కూడా చూసాం. బోలెడన్ని పథకాలు కేవలం మహిళల సంక్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈరోజు మహిళల కోసం సింగిల్ పథకం కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయిపోయింది. మరి అలాగే వారి భద్రత, మహిళల యొక్క భద్రత కోసం, మా క్షేమం కోసం, మా రక్షణ కోసం దిశ చట్టాలని, దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, ఒక వ్యవస్థనే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు భద్రత కల్పిస్తే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మా యొక్క దిశ యాప్నే కాపీ కొట్టి శక్తి యాప్ అని చెప్పేసి ఒకటి పెట్టి ఎవరికి ఉపయోగం లేనటువంటి యాప్, అది ఎవరికి కనీసం తెలిసి కూడా ఉండదు నాకు తెలిసి చాలామంది మహిళలకు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి ఒక పరిస్థితిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం మాకొద్దు, మాకు రామరాజ్యం లాంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలి అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా మరలా వాపోతున్నటువంటి పరిస్థితి. ఎంత తొందరగా ఈ 4 ఏళ్ళు గడిచిపోతాయి, ఎంత తొందరగా మేము ఈ బారి నుంచి బయటపడతాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అండలో ఎప్పుడు బ్రతుకుతామని చెప్పేసి ఈరోజు మహిళలందరూ కూడా గుక్కపెట్టి ఏడ్చేటువంటి పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక హోంమంత్రి, ఒక మహిళే, ఆవిడకి ఏమాత్రం పట్టట్ల మహిళల భద్రత గురించి, అవసరం లేని విషయాల గురించి ప్రెస్ మీట్ పెట్టడం, అవసరం లేని వాటి గురించి ఆవిడ రోడ్డు ఎక్కడమే తప్ప ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది మహిళలు అన్యాయం అయిపోతున్నారు, వీళ్ళ గురించి పట్టించుకుందామన్న ధ్యాస ఏమాత్రం హోంమంత్రి గారికి లేదు. హోంమంత్రి గారికి ఏమాత్రం కొంచెమైనా ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద మక్కువ ఉంటే వాళ్ళ భద్రత గురించి ఆలోచించండి, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించండి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, మహిళా భద్రతకి అన్యాయం చేస్తూ, నిత్యం రౌడీ రాజకీయాలతో, హత్య రాజకీయాలతో ఒక పద్ధతి అనేది లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగ అమలు మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి మహిళల భద్రత మీద లేదు అనేటటువంటి విషయం ఎంత శోచనీయంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉందంటే, రోజుకొక హత్య, ఎక్కడో అక్కడ రోజు విడిచి రోజు ఒక గ్యాంగ్ రేప్, బాలిక అని లేదు, ముసలివారని లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్న చందంగా మరి ఆ రోజుకొక అరాచకం జరుగుతూ ఉంటే, క్వాలిటీ అయిన మద్యాన్ని ఇస్తున్నాను అని గర్వంగా డప్పులు కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి ఇంత అన్యాయానికి, ఇంత అరాచకాలకి బాధ్యత వహిస్తున్నారా లేదా అనేది మేము ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మరి జరుగుతున్న అన్యాయాలకి ఆ మహిళల తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉమెన్ కమిషన్ వారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్లో దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క అరాచకాలకి కారణాలు అవుతుంటే వాళ్ళ మీద కనీసం చర్యలు అనేవి తీసుకోకుండా మరి ఈ రోజు వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటూ కేవలం వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేయాలి, కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం తిట్టాలి. ఇక హోంమంత్రి వర్యుల గారికి అయితే నిజంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అమ్మా, మీరు ప్రతిపక్షంలో ఉండంగా మీరు చేసినటువంటి వాగ్దాటికి మీకు హోమ్ మినిస్టర్ పదవి అధికారం రాగానే ఇచ్చారు తల్లి. ఇప్పుడు కూడా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనే పెట్టుకున్నారంటే మరి మీకు ఇంకేం ఆశించి మీరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మరి ఆంధ్ర రాష్ట్ర మహిళల భద్రత విషయాన్ని గాలి కుదిలేసి మీరు ఈ రీతిగా
మరి నిమ్మకి నీరెత్తినట్టు ఉంటాం. ఒక మహిళగా నేనైతే సిగ్గుపడతా ఉన్నానమ్మా. దయచేసి ఆంధ్ర రాష్ట్ర మహిళల పక్షాన మనస్ఫూర్తిగా తల్లి నీకు నమస్కారం తెలియచేస్తూ చర్యలు తీసుకోమని కోరుకుంటా ఉన్నాం. జరుగుతున్నటువంటి అన్యాయాలకి అడ్డుకట్ట వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే మరి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఒక పట్టం కట్టారని చెప్పాలి. నిజంగా దిశ యాప్ని తీసుకొచ్చి, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి, మరి దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని అమలు చేసే ప్రయత్నంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సక్సెస్ అయ్యారు. ఎంతోమంది ఆడపిల్లల్ని రక్షించడానికి ఆ యాప్ కూడా ఎంతో గొప్పగా ఉంది. ఆనాటి పోలీసుల వ్యవస్థ కూడా ఎంతో అద్భుతంగా బాధ్యతగా పనిచేసింది. ఈ రోజున ఏం జరుగుతూ ఉంది అనేది ఈ సంవత్సర కాలంలో మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని, మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని మరి ఈ రోజున మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి ఆ అంబేద్కర్ గారిని మరి వినతి పత్రాలు అందిస్తూ మరి వారికి సద్బుద్ధిని ప్రసాదించమని ఈరోజు కోరుకోవటం జరిగింది.